Okay, we have a sad news today. Just before we have known about what is our state anthem. State anthem. Just before you sang. State. Jai Jai Hai Telangana. Do you know who wrote this song? Andasri. Yes, Andasri. Very good. Claps for Varun. Okay, stop. So Andasri, who is great poet, great writer. He inspired us a lot in Telangana movement, but he is no more. That means he passed away. Passed away అంటే ఏంది? చనిపోయారు. ఏమైంది? సో అందశ్రీ అనే వారు గొప్ప రచయిత, మన తెలంగాణ గీత రచయిత, మన తెలంగాణ ఉద్యమంలో మరి చాలా క్రియాశీలకంగా ఉండి సాహిత్యంలో అందరిని చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి. మరి తెలంగాణ రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి మరి అందశ్రీ గారు. అదే కాదు, సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక రుగ్మతలన్నిటిని కూడా రూపుమాపాలని ఒక పాట ఉంది, మీరు చూసిరా? మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. సో ఇట్లాంటి గొప్ప పాటలు మన జయ జయ తెలంగాణ గాని ఇంకా చాలా పాటలు పాడి సమాజాన్ని చైతన్యం చేసి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ గారు లాస్ట్ సో మన నుంచి దూరం కావడం, ఆయన గుండెపోటుతో మరణించడం చాలా మనందరికి కూడా మరి బాధాకరమైనటువంటి విషయం. సో అట్లాంటి గొప్ప వ్యక్తిని మరి కోల్పోవడం మన తెలంగాణ, మనకు వ్యక్తులకే కాకుండా తెలంగాణ మొత్తానికి సమాజానికి ఒక తీరని లోటు. సో మరి ఆయన వృత్తికి సంతాపంగా మరి అట్లాంటి వాళ్ళు మరణించారు. ఆయన మరణించిన ప్రతిరోజు ఇక్కడ జయ జయ తెలంగాణ పాడతామా? మరి ఆయన రాసినటువంటి రచనలు, పాటల ద్వారా నిత్యము ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా కూడా ఆయన చేసినటువంటి, ఆయన రాసినటువంటి పనులు, ఆయన రాసినటువంటి పాటలు లాస్ట్ అవన్నీ కూడా మన స్ఫూర్తి నింపుతాయి. కాబట్టి మరి వాటిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన స్ఫూర్తితోటి మన తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి సాధించాలని కోరుకున్నాడో, సో ఆ విధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ తెలంగాణ అభివృద్ధి చేయడంలో మనందరము ముందుండాలని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా సార్ని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. మనకు ఈరోజు తెలంగాణ వచ్చి కొంత మన ఉద్యోగాలు మన నీళ్ళు మనకు వచ్చినట్టు ఇలాంటి అందశ్రీ లాంటి వాళ్ళు ఎందరో త్యాగం చేసిండ్రు. వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఉపయోగించారు. అందులో అందశ్రీ నేటి వారు. అయితే నాకు అందశ్రీ గురించి ఏంటంటే ఒక మాట చెప్తుంటే అతను ఎంత ఇష్టం అనేది. నేను మామూలుగా జర్నీ చేసేటప్పుడు కార్లో పాటలు పెట్టుకొని పోతాను. అయితే అప్పుడు ఏం చేస్తాను, ఫోన్లో మొబైల్లో అందశ్రీ పాటలు అని చెప్పి ఒకటి మాట్లాడి అది పెట్టి బ్లూటూత్ ఆన్ చేసి అందశ్రీ పాటలు వస్తాయి, అవి వినుకుంటూ అంత ఇష్టం. ఇప్పుడు సార్ వాడించాడు, ఆ పాట ఎక్కువ ఇష్టం నాకు. అయితే ఆ పాట ఇంతకుముందు అచ్చంపేట మండలం ఉన్నప్పుడు ఆడ ఆమె జానకమ్మ మేడం అని ఉంటుంది, ఆమె పాటలు బాగుపడుతుంది, కొంచెం టోన్ బాగుంటుంది. ఈ పాట కూడా పడుతుంది ఎక్కువ. నేను ఎక్కువ ఆర్పీగా ఉండేవాడిని. మేడం తోటి మేడం లాంటి పాటలు పాడండి అని గ్యాప్లో మధ్యన అప్పుడప్పుడు టీచర్లు అందరు కూర్చోడానికి పాటలు పాడించేవాడిని. ఈ పాట పాడేది టీచర్లు. అయితే అంటే మనకు ఉన్నటువంటి ప్రావీణ్యత 10 మందికి పంచడానికి కోసం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చూడండి, ఆయన చనిపోయి ఆయన భౌతికంగా లేడు, కానీ ఆయన మన మనసులతో నిలిచిపోయాడు. ఆయన ఎప్పుడు మనకు గుర్తు ఉంటాడు అందశ్రీ. అంటే మామూలు ఒక కింది స్థాయి నుంచి ఎదిగి నలుగురికి పాటు అంటే అతను ఒక్కడే సంపాదించుకొని నేను ఎదగాలనుకోలేదు.